దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ సేవకులుగా ఉన్న చిన్నలైనప్పటికీ కూడా దేవుడి పిలుపు ఉన్నటువంటి చాలా పెద్దోళ్ళనే చెప్పాలా. మీ అందరికీ వేదికను అలంకరించిన దైవజనులందరికీ నన్ను పిలిచినటువంటి ముఖ్యంగా మరి ఇందాక చెప్పారు గురువు గారు అంటే నేను శిష్యుడు అని చెప్పాలి, లేకపోతే కొడుకు తమ్ముడని చెప్పాలి, ఒకవేళ ఆత్మీయంగా కుమారుడు అని చెప్పాలి. ఎన్ని కోణాల్లో ఆయన నాకు దగ్గర అయిపోయి మా జీవన్ కుమార్ని బట్టి, అలాగే వాళ్ళ కుమారులను బట్టి, మా శాంతిని బట్టి, మరి కోడలను బట్టి, మనవని బట్టి, మరి ముఖ్యంగా మీ అందరిని బట్టి ప్రత్యేకంగా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ మా చెల్లి కూడా ఉంది శాంతి, మరి మా అతని దగ్గర లేదు, అప్పుడు ఉంటే బాగుంది అనుకున్నా. సరే ఏదైనప్పటికీ మా ప్రియులు మరి దానియేలు గారు ఉన్నారు, మరి వారిని బట్టి కూడా వచ్చిన ప్రియమైన సంఘము, దైవజనులు, దేవుని బిడ్డలు అందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రభు పేరట మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడికి, గురుగారు అనుకోలేదు ఇప్పుడు నా తమ్ముడే అంటున్నాను మళ్ళీ, ప్రత్యేకంగా నా శుభాభివందనాలు. దేవునికి స్తోత్రము. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎవరు జ్ఞాపకం వచ్చారంటే మా యొక్క జీవన్ గారి తల్లి, మా దానియేలు గారి తల్లి శాంతి తల్లి జ్ఞాపకం వచ్చింది. నేను వచ్చిందా కూడా ఆవిడ గురించే, ఈ ఊరు మొట్టమొదటి స్టార్టింగ్ వచ్చి ఆవిడ గురించి రావటం, ఆవిడ గురించి దేవుని తెలుసుకోవటం. అప్పుడు ఆవిడకి ఒక గుండెల్లో ఒక పాట పాడుతున్నప్పుడు అది ఆవిడ ఫేమస్ అయిపోయింది. ఎప్పుడు వచ్చినా ఏ సందర్భంలో వచ్చినా నాయనా నా పాట పాడతావా అని, నా పాట పాడతావా అని ఎవరు ఆవిడ. ఏం పాట? నా పాటే జ్ఞాపం తెచ్చుకుంటాను. సరే ఆ పాట పాడేటప్పటికి అలా లీనమైపోయేది ఆవిడ. ఆ పాట పాడుతున్నప్పుడు ఆవిడ పరలోకంలోనే ఉన్నాను కదా అన్న భావ. మనం అందరం ఎప్పటికైనా పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన. ఆ పాట అనేది ఆవిడ వాక్యం చెబుతున్నప్పుడు సందర్భాన్ని బట్టి పాడుతుంటుండేవాడిని. అది ఏదో ఒకటి పాడొచ్చు కదా అన్నట్టుగా మీరు చూస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలండి. సరే నాకు కొంచెం మంచిగా ఇప్పుడు హానోక్ గారు ఉన్నారండి, ఏమవుతాడో తెలుసు నాకు. ఆయన పచ్చి చెప్తాను మీకు అనండి. వీళ్ళు తాతయ్య గారు, నేను తోడళ్ళు. మీకు అర్థమైంది ఇప్పుడు? మీ తాతయ్య ఎవరు? జాన్సన్ గారు. జాన్సన్ గారు అక్కగారు అల్లుడు అయితే ఆవిడ తమ్ముడు అల్లుడు నేను. మీకు అర్థమైంది ఇప్పుడు? వాళ్ళిద్దరు తోడళ్ళు, ఈ ఇద్దరం ఏ విధంగా తోడళ్ళు అయ్యాం. అప్పుడు ఆ పరిచయాన్ని బట్టి ఆ తర్వాత వీరికి బలహీనంగా ఉందని, ఎలిజబెత్ గారు నీరసంగా ఉన్నారని ఆయన తెలుసుకుని వీరింటికి వచ్చి అప్పుడు నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభువుని గురించి చెప్పిన తర్వాత విశ్వాసంలోకి వచ్చి ఆ తర్వాత దేవుడి పిలుపు పొందుకుని దేవుని సేవలోకి ఎలిజబెత్ అమ్మ గారు, డేవిడ్ రాజు గారు రావటం, ఆ తర్వాత కుమారులు కూడా ప్రభువులో మరి దేవుని యొక్క పిలుపుతో సేవలోకి రావటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆది కాలంలో రత్నం గారు ఉండేవారు, శంకరం కాపు గారు ఉండేవారు. వీరందరూ కూడా ఆ కాలంలో నడిపిస్తూ వీరిని నడిపించుకుంటూ, ఆ రోజుల్లో సైకిల్ తొక్కుని అక్కడ సాయంత్రం 6 గంటల వరకు వైద్యం చేసుకునేవాడిని. అక్కడ సైకిల్ ఎక్కి ఇక్కడ మీటింగ్ అందుకునేవాడిని వచ్చి, మళ్ళీ ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరైనా జట్టు ఉంటే రాత్రి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ కేసులు చూసుకోవాలి ఏ పరిస్థితుల్లో. ఒకవేళ ఏ కారణం చేత నాకు ఎవరైనా అవకాశం లేకపోతే ఆ రాత్రి ఇక్కడ పడుకుని ఆ మన్నాడు ప్రొద్దుటే మళ్ళీ వెళ్ళి అక్కడ కేసులు చూసుకునేవాడిని. ఏదైనప్పటికీ కూడా మనం దేవుని కొరకే బ్రతకాలి, దేవుని పనే చేయాలి, దేవుని గురించే ప్రకటించాలి. ఈరోజు మనం ఎంతో కొంత మన ప్రభు చిత్తం నెరవేర్చి
మనంతా కూడా ఎంత ఖర్చు ఎంత సంపాదించినా అది దేవునిదే అన్నట్టుగా అది దేవుని కోసం వినియోగించాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో వైద్యం చేస్తూనే సేవ మొదలెట్టాను. ఆ వైద్యం చేస్తూనే ఆ డబ్బులతోటే ఇంచుమించులో ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా 20 సంఘాల వరకు కట్టుకుంటూ వచ్చాం. ఎక్కడికి వెళ్ళిన సువార్త చేసినాను. ఆ రోజులు సువార్తలో కూడా అలాగే వచ్చేవారు. ఆ సందర్భంలో కూడా ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. అయితే ఎలిజబెత్ గారు అమ్మగారి యొక్క పాట ఏమిటో నేను పాడతాను. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. నిన్ను చూడను శ్రీసా దిన దినము నయాస నిన్ను చూడను శ్రీసా దిన దినము నయాస నిన్ను చూడను శ్రీసా చూడలేకను నీ తేజస్సు మంటి దేహంబున మోల్గుచుని చూడలేకను నీ తేజస్సు మంటి దేహంబును మోల్గుచుని మర్మయం మైసవాసం మర్మయం మైసవాసము తన్వి తీరకనే నిన్ను చూడను శ్రీసా నిన్ను చూడను శ్రీసా తిన్న తినము నయాస నిన్ను చూడను శ్రీసా స్వప్నములను చూచిన గాని దేవునికి స్తోత్రం చేద్దాము. ఎలిజబెత్ గారు కనిపించిపోయారు అప్పుడే. మీకు ఎవరికైనా జ్ఞాపకం వచ్చారు లేదు? సరే, అంటే నాకు ఒక బాణీలో పాడేస్తాను, అది అలవాటు మెల్లగా వెళ్ళిపోతాం. ఆగింది తప్పితే ఆఫ్టింగ్ అయిపోద్ది, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. సరే, మళ్ళీ ఇంకోసారి కోసం మళ్ళీ స్వరకడప్పుడండి అదేంటి అలాగ ఆఫ్ చేశారు అన్నట్టుగా. స్వప్నములలో చూచిన గాని ఆత్మస్వరూపీ అనుభవము స్వప్నములలో చూచిన గాని ఆత్మస్వరూపీ అనుభవము మంటి శారీరామందుండుటచే మంటి శారీరామందుండుటచే తనివి తీరకనే నిన్ను చూడను శ్రీయేసా నిన్ను చూడను శ్రీయేసా దిన దినము నాయాస నిన్ను చూడను శ్రీయేసా. దేవునికి స్తోత్రము. స్వప్నాల్లో కొన్ని సందర్భాల్లో దేవుని సూచనలు, దర్శనాల్లో, ప్రార్థనలో మనం చూస్తుంటాం. నా అనుభవంలో కొన్ని వెంటనే చెప్తాను. మన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇందాక చక్కగా దైవజనులు ఉపవాస ప్రార్థన గురించి చెప్పారు.
ఉపవాస ప్రార్థన చేయటం వల్ల యుద్ధాలు ఆగిపోవటమే కాదు, ఉపవాస ప్రార్థన చేయటం వల్ల దారిద్ర్యమే తొలిగిపోవటమే కాదు, ఉపవాస ప్రార్థన ద్వారా మనము మనకు తెలియకుండానే దేవుని చిత్త ప్రకారంగా గొప్ప మర్మాలను తెలుసుకునేటువంటి అనుభవాన్ని కూడా దేవుడు ఇస్తాడు. కొన్ని సందర్భాలు మనం ప్రార్థన చేసినప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా దేవదూతల దగ్గరికే మనం వెళ్ళొచ్చు, దేవదూతల దూతలు మన దగ్గర రావచ్చు, ఎక్కడెక్కడికో మనం వెళ్ళిపోవచ్చు. ఏంటి ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చాను అనేటువంటి ఆలోచన కూడా కలుగుద్ది. ఇటువంటి మనం వెళ్ళక ముందే ఇల్లు ఆ చోటేంటో దేవుడు కూడా మనం బయలుపరిచేస్తాడు. ఆ ప్రసంగం చేయకముందు ఆ ప్రసంగం ఏంటో కొంత మన ముందు బయలుపరుస్తుంటుంటాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే అది ఉపవాసం అనగా దేవునితో సహవాసము. దేవునితో మనం ఇక్కడ సహవాసం చేసేటప్పటికీ దేవుడు తనకి ఇష్టమైనటువంటి ఏదైనా కూడా మనం బయలుపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పాలండి. ఈ సందర్భంలో ఒక చిన్న మాట మీకు చెప్పి, గురు శిష్య జీవ సంపద గురుతరముకు కూర్చున్నదే గురువగు వేమ అని యామనుగా అన్నాడు. నేనేం చెప్పాలా నిన్ను ఆలోచించేవాడిని. ఆలోచించినప్పుడు నాకు ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. ఒక గురువు గారికి శిష్యుడికి ఉన్నట్టు కథ చెప్పాలని ఆలోచన. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మన జీవన్ గారు నన్నే గురువుగా చూసి, ఆయన ఇంతవరకు కూడా నేను అందరి పాదాలు కడగటం కానీ నా పాదాలు ఇంతవరకు ఎవరికి అడగలేదు, నేను కడిగించుకోలేదు, నాకు ఆ తలంపు రాను లేదు, ఎప్పుడు కూడా దానికి ఒప్పుకోలేదు కూడా. నేను సన్మానానికి సన్మానం అంటే చాలా భయం నాకు. సన్మానం అన్నా మెల్ల దండేస్తానన్నా నాకు చాలా భయం. అంచేతను ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి ఏమైనా చేస్తారేమో ఉద్దేశంతో వెళ్ళను. మొన్న మధ్యని బిషప్ మీకు ఇద్దాం అనుకున్నామండి అన్నారు, నేను రానన్నాను. రెండోసారి కూడా అవకాశం వచ్చింది కానీ రానన్నాను. మీకు అర్థమైందండి. వీటికి ఇష్టపడను. కానీ అనుకోకుండా ఇక్కడ బుక్ అయిపోయాను. అది దేవుని సంకల్పం, అది మీరు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇదే ఫస్ట్. మరి ముందు ఏమైనా మొదలెట్టేస్తారేమో నాకు తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుచేత విషయం ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరి పాదాలు నేను కడుగుతాను. బాప్తిస్మం ఇచ్చినప్పుడే కడుగుతాను. ఆ కడిగినప్పుడు కూడా దాని సంగతి ఏంటో వివరంగా చెప్తాను అప్పుడు కూడా. ఎందుకనంటే యేసు ప్రభు వారు మన పాదాలు కడిగి మన పవిత్రుడిగా చేశాడు. పాదాలు కడిగి లోక సంబంధమైన గురువుల పాదాలు కడిగించుకుని వాళ్ళొక పెద్దరికం, ఒక విధమైనటువంటి ఒక గురుత్వాన్ని పొందుకుంటుంటారు. అందుచేత యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, నేనే నీ గురువుని అని చెప్పారు. అందుచేత మనం ఎప్పుడు కూడా చెప్పండి, గురుత్వాన్ని యేసుప్రభు వారికి అప్పగిందాం. నాకు గురువుగారు యేసుప్రభు వారే, మా తమ్ముడు గురువుగారు యేసుప్రభు వారే. కానీ ఆయన కొంచెం సేవలో కొంచెం నడిపించాను కనుక ఆ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతే కదా, అంతేనా? కొంచెం మంచిగా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక గురువు గారు చెప్పాలని నా ఆలోచన. ఆయన పేరు ఎలీషా. ఆయన పేరేటండి? అందరు చెప్పండి, ఏంటి పేరు? ఎలీషా. ఎలీషా అంటే మాట ఎరగని వాళ్ళు ఎవరు ఉండరు. ఎలీషా అనగా ఎరగనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. మా ఒక అబ్బాయికి ఎలీషా అనే పేరు పెట్టుకున్నాను నేను. ఒక అబ్బాయికి పరంజ్యోతి అని పేరు పెట్టుకున్నాను. ఒక అబ్బాయికి దేవుడు సమర్పించమని చెప్పేసి ఆయన దేవుడు చెబితే సమర్పణరావు గారు అని పేరు పెట్టాను. మీకు అర్థమైందండి? ఇలాగా పేరుని బట్టి కొన్ని అద్భుతాలు ఉంటాయి. ఈ ఎలీషా అనేటువంటి దైవజనుడు గొప్ప సమర్పణ కలిగినటువంటి వ్యక్తి. దైవజనుడు అని ఏలియా పిలిచినప్పుడు ఆయన చెప్పండి, ఇప్పుడే వస్తాను,
ఆ దుప్పటి తగిలేటప్పటికీ ఆ మాటని మళ్ళాకే వెళ్ళి తను ఏం దుక్కు దున్నుతున్నాడో ఆ ఎడ్లు వధించి అక్కడ ప్రజలందరికీ కూడా పార్టీ అనగా వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టించి వాళ్ళందరికీ కూడా నేను దైవ సేవకు వెళ్ళిపోతున్నాను అని తల్లిదండ్రులు ఒప్పించి ఆ దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి ఎంతో నిష్ఠగా ఎంతో నమ్మకంగా ఒక ఉన్నతమైన ఆస్తిని వదిలిపోయిన హోదాను వదిలిపెట్టుకుని యవనస్తుడైనటువంటి ఒక అందమైనటువంటి ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు విడిచిపెట్టుకుని ప్రభు సేవలో పరిపూర్ణంగా లేనిపోయినటువంటి వ్యక్తి పేరు ఎలీషా. ఆ ఎలీషా ఇప్పుడు దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఆ సేవ చేస్తున్న సందర్భంలో ఆ దేశ ప్రజల కోసం ఆయన ఏం చేస్తున్నాడండి? క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడు ఎప్పుడు కూడా దేవుని చిత్తము నెరవేర్చాలంటే దేవుని ఏం కోరుకుంటున్నాడు? దేవుడు తను పుట్టించిన ప్రజలు క్షేమం కోరుకోవటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయా కాలంలో ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, ఆయా కాలంలో భక్తులను ఏర్పాటు చేశాడు. ఈ భక్తులు చేసే పని ఏంటంటే ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అనగా దేవుని యందు నిష్ట కలిగిన ప్రజలకు వచ్చే ఒత్తిడులు, కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయి. వాటిలో నుంచి వాళ్ళని ఎప్పుడు కూడా కాపాడటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఎలీషా ఆ దేశ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేశం మీద సిరియా రాజు వచ్చి దాడి చేసి ఆ దేశాన్ని మరి కొన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఎలీషాకి దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఎలీషా ఏం చేశాడంటే ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ రాజుగారికి పౌరు చేసి, నీ దేశం మీదకి పలానా ప్రాంతం నుంచి పలానా వైపు నుంచి శత్రువులు దాడి చేస్తూ ఉన్నారు కనుక నువ్వు వెళ్ళి నీ ప్రజలను రక్షించుకోమని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో విశ్వాసులైన మీకు కూడా ఆత్మీయ తల్లి కానీ ఆత్మీయ తండ్రి కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు, అమ్మ మీ ఇంటికి ఒక శోధన రాబోతుంది, మీ సమస్యలు రాబోతున్నాయి కనుక మీరు ప్రార్థన చేయాలి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేసినప్పుడు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు, ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని సందర్భ సంఘం మీదకు దాడి చేయడానికి శత్రువు ప్రయత్నం చేస్తాడు, మన కుటుంబాల మీద శత్రువు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు దైవజనుడు దేవుడు ప్రేరేపణ చేస్తాడు. ఆ ప్రేరేపణ కలిగినటువంటి వ్యక్తిగా ఎలీషా ఉన్నాడు. ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఆ ప్రార్థన చేసినప్పుడు మరి చెప్పండి, ఆ సోమ్రోను రాజు ఆ విషయం ఏంటో తెలుసుకుని తన ప్రజలను రక్షించుకోగలిగాడు. అప్పుడు ఇటువంటి అద్భుతాలు జరిగిన తర్వాత ఆ దేశం మీద ఒక సందర్భంలో ఒక రాజు యుద్ధానికి వచ్చి ఆ దేశ ప్రజల్ని దోసుకుని పోతే మరి దేవుడు కూడా మరి ఎందుకు ఊరుకుంటాడు? మరి కొన్నిసార్లు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది మార్పు రాదు. కొంతమంది ఎన్ని కోటాలు పెడుతున్నప్పుడు కూడా మార్పు రాదు, ఎన్ని అద్భుత ప్రసంగాలు చేసినా మార్పు రాదు. ఏదో చూసి చూడనట్టుగా ఏదో విధంగా సమయాన్ని గడిపేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు నష్టపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు కష్టపడ్డారు. దాని మీదకి యుద్ధానికి వచ్చాడు ఒక ఆయన, మొత్తానికి దోసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా మిగిలినారు. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశం మీద యుద్ధానికి వచ్చి ఆ దేశంలో ఒక అమ్మాయిని, అందమైన అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. తన భార్యకి పనిగెత్తుగా పెట్టాడు. ఇప్పుడు ఆవిడ అమ్మాయి పనిచేస్తూ ఉంది. ఈ లోపల అతనికి ఒక రకమైన వ్యాధి ఉందట. ఏం వ్యాధి ఉంది అతనికి? కుష్టు రోగం. అదే ఇక్కడ మనకు బైబిల్లో కనిపిస్తుంది. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము చూడండి, మొదటి వచనం ఒకసారి మనం చూస్తే, సిరియా రాజు సైన్యాధిపతి నయామాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి
ఘనుడై దయ పొందిన వాడాయను. ఎవరు బలం ఉంటే వాళ్ళని ఇన్ని చేస్తారు. అతని పక్షాన రాజుగారు చాలా మరి అతిశయపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ జయం పొందినటువంటి వ్యక్తికి కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కారణం చేత అతను ఏం చేశాడు? ఇప్పుడు అతని భార్య ఎప్పుడు కూడా భర్త యొక్క క్షేమం కోరుకుంటుంది, భర్త యొక్క బాగు కోరుకుంటుంది. భార్య అంటే అర్థం ఏంటి? భర్త క్షేమం కోరుకునే వాళ్ళే ఇప్పుడు చెబుతున్నారండి, అసలు అర్థం అని చెప్పి అనుకుంటున్నారు కొంతమంది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమంటారు? ఇప్పుడు మనం కొత్తలన్నీ వింటున్నాం కదా, పరిస్థితులన్నీ వింటున్నాం కదా, అంతసేపు చాలామంది, మనం కాదనుకోండి, లోకంలో సంగతి చెప్తున్నాను, అంతా భర్తను అమ్మేసుకునే వాళ్ళే కదా లోకంలో సంగతి, అవునే కదా. అలాంటి పరిస్థితుల్లో ఈవిడి తన భర్త క్షేమం కొరకు కోరుకుంటుంది. అతను కుష్ఠరోగం ఉంది, అయినప్పటికీ మనసులో బాధపడుతుంది. అయ్యో, ఇంత మంచి వ్యక్తి, ఇంత బలాజ్యుడు, ఇటువంటి కుష్ఠరోగం ఎందుకు వచ్చిందో, ఈయన ఎలా బాగుపడతాడో అని చెప్పేసి తనకు తోచినటువంటి ఎంతైనా పరిచర్య చేస్తుంది, ఎన్నైనా మందులు వాడింటుంది, కానీ ఆ వ్యాధి నయమవ్వలేదు. ఆమె దుఃఖాన్ని చూసినప్పుడు, ఆవేదన చూసినప్పుడు, ఇంట్లో పని చేస్తున్నట్టే అమ్మాయి చెప్పిందని సన్న సలహా, అమ్మా నువ్వు దుఃఖపడద్దు, కానీ నా దేశంలో మా దైవజనుడు ఉన్నాడు, ఆయన గొప్ప ప్రవక్త, ఆయనకి అసాధ్యం ఏదీ లేదు, ఆయన ఏమైనా చేయగలడు. మీరు ఆయన దగ్గరికి కనుక ఒక వర్తమానం మీరు పంపించారంటే, మీ నా యజమాని అక్కడ పంపించినట్లయితే ఆయన ఖచ్చితంగా బాగుపడతాడు అని చెప్పేసి ఆ మాట చెప్పిందండి. ఆ పిల్ల యొక్క మాటకి యజమానురాలు నమ్మి, యజమానురాలు తన భర్తతో చెబితే ఆ భార్య భర్త మాట విని ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నయామాను ఎక్కడికి వెళ్ళాడు? సిరియా దేశానికి వెళ్ళి ఆ యొక్క ఎలీషా గారు చెప్పినట్టుగా ఆ యోర్దాను నదిలో స్నానం చేసి పరిపూర్ణంగా బాగుపడిపోయి ఎక్కడికి వచ్చాడు? ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు ఇశ్రాయేల్ దేశంలో ఉండడం అనుకోలేదు. ఇటువంటి దేవుడు కలిగినటువంటి ఈ ప్రజలను నేను దోచుకోవటానికి, వీళ్ళ మీద యుద్ధం చేయటానికి వచ్చాను. ఇంత గొప్ప దేవుడు, మరి ఈ పరిస్థితుల్లో ఈ దేవుడికి నేను కానుకలు మీకు ఇవ్వాలి, ఈ కానుకలు మీకు ఇవ్వటానికి వచ్చానని చెప్పి అక్కడ ఒక మాట అంటాడు. చూద్దాం 15వ వచనంలో చూసినప్పుడు, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. చూడండి ఏమన్నాడో చూద్దాం. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమి తీసుకోనను అనెను. దేవునికి స్తోత్రం చేద్దాం. 2 చేతులు వేసినాయి, ఆకలి ఎత్తన్నట్టుగా అనిపిస్తుంది. ఉపవాసంతో ఉన్నారు కదా. నా గురించి దేవుడు చెప్పాడు ఒకసారి మా అమ్మగారికి, ఆనంద కుమార్ నా సేవకి ఏర్పాటు చేసుకుంటున్నాను జీవరత్నమ్మ, ఆ బిడ్డ యొక్క సేవలోకి రావాలంటే, అతను బలంగా నేను వాడుకోవాలంటే, కన్న తల్లిని నీవు నీ కుమారుడి కొరకు సేవ కొరకు 40 రోజులు ఉపవాసం అని చెప్పాడు. మా అమ్మ అంత గొప్పదే, నా కోసం, నా సేవ కోసం 40 రోజులు ఉపవాసం ఉంది మా అమ్మ. చెప్పండి, అందుచేతనే మీ క్షేమం కోసం 4 రోజులు ఉపవాసాలు, 3 రోజులు ఉపవాస కూటాలు పెడితే
దేవుని సన్నిధిలోకి వచ్చి మనం నిలబడాలి. మన ఉపవాసం ఉండటం వల్ల మన కుటుంబాలు దీవించబడతాయి. మా తల్లి ఉపవాసం వల్ల నేను సేవలో ఉన్నతమైన కృపలో వాడబట్టడానికి దేవుడు కృప చూపించాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇంక విచిత్రమైన మాట ఏంటంటే, ఇప్పుడు ఈ ఎలీషా ఇక్కడ పరిస్థితి మనం గమనించినప్పుడు చూద్దాం. ఇక్కడికి వద్దామని మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి, నేను ఇంతవరకు ఈ దేవుని గురించి తెలుసుకోలేకపోయాను, ఇంత గొప్ప దేవుడు, యుద్ధం చేశాను, వెళ్ళాను, ఆస్తులు కోలుకోటును పట్టుకుపోయాను, అన్నీ చేశాను, కానీ ఈ ప్రజలను బాధ పెట్టి పెరని తీసుకెళ్ళిపోయి మరి రాసులుగా చేసుకున్నాను, కానీ ఇంత పవర్ఫుల్ దేవుడు నీ దేవుడు అని గమనించలేకపోయాను. ఇప్పుడు గమనించి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను బాగుపడటం కోసం చాలా పట్టుకొచ్చాను, ఇవన్నీ కూడా తీసుకోమంటే ఆయన ఒక మాట అంటాడండి, నేను ఎవని సన్నిధిలో, చూడండి ఆ మాట చూద్దాం అక్కడ మరోసారి, ఆ మాట చూద్దాం. 16 వచనం. ఎలీషా ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనని, అదే ఒక మాట, నేనేమీ తీసుకోను. ఆ మాట చెప్పాడండి, ఆ మాట మీద నిలబడిపోయాడు. బతిమాలాడు. ఆఖరికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, ఒక మాట అంటాడు. మళ్ళీ చూద్దాం, ఒకసారి చూద్దాం అక్కడ కింద 18వ వచనంలో. అప్పుడు యెహోవా, 17వ వచనం, యెహోవా నాకు, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇక, ఇందాక మాకు మనడవుతాడు ఆనోక్ గారు చెప్పారు కదా, ఇందాక రాత్రి ఒక సామెలో మాకు మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మారు మనిషి పొంది అన్ని తీసేసాడండి మొత్తానికి. ఈ దైవజనుడు చెప్పినట్టు ఒక్క మాట పట్టుకుంది అతని గుండెల్లో. ఆ ఒక్క మాటకి అతను ఏం చేశాడంటే, నేను దేవుని ఎరగక ఇవన్నీ చేశాను ఆ రోజుల్లో, ఇక నేనేమి ముట్టుకొని ఇంకా ఈ పవిత్రమైన స్థలంలో మట్టి పట్టుకెళ్ళి నీ దేవుని పేరు మీద ఒక బలిపీఠం కట్టి అక్కడ నా దేవుడు యొక్క గొప్పతనాన్ని గురించి అక్కడ ఆ ప్రజలకి నేను తెలియజేస్తాను, వెళ్ళి అక్కడ నేను మహింపరుచుకుంటాను. అందుచేత నీ స్థలంలో నుండి ఒక బండిని, ఒక రథం మీద కొంత మట్టి పట్టుకుని తీసుకెళ్ళటానికి ఎంత 2 కంచర గాడిదలు మోయు మన్ను నీ దాసులు నాకు ఇప్పించమని అడుగుతున్నాడు. దేవశాస్త్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఆ మట్టి పట్టుకుని ఆయన వెళుతూ మళ్ళీ ఇంకో మాట అంటాడండి. అది 18వ వచనంలో మనకు కనిపిస్తుంది, చూద్దాం. నా యజమాని మొక్కుటకు రిమోనులు చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిని నమస్కారం చేసిన సంగతి గూర్చి నాకు యెహోవా నీ దాసుడని నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా, ఎలీషా అంటున్నాడు, యెహోవా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతను సెలవిచ్చాను. అతడు ఎలీషా యొద్ద నుండి కొంత దూరం సాగిపోయాను. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. దైవజనుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడంటే, బాగుపడి. చెప్పండి, ఈ రోజున మనం చూస్తున్నాం చాలా మందిని బాగుపడ్డారంటే మళ్ళీ మన గుడికి రారు. కొంతమంది బాగుపడ్డామండి మీ వల్ల జరిగిందని కృతజ్ఞత చెప్పించి చెప్పరు. కానీ ఇతను బాగుపడిన తర్వాత పని కట్టిన వచ్చి ఎంత గొడవ తీసుకోమంటే తీసుకోని అంటుంటే, నేను నీ దేవుని యొక్క శక్తి నెరక్క నేను ఎన్నెన్నో పూజలు చేశాను, ఎన్నో రకాలు చేశాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను, అవన్నీ దేవుని క్షమించమని కోరుకుంటున్నాను అడుగుతున్నాడు వచ్చి. చెప్పండి, సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ. ఆ మాట చెప్పినప్పుడు ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని ఆయన ఎప్పుడైతే సెలవు ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా ఆయన ఇంటికి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు.
ఇదంతా కూడా అంత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ దైవజనుడి దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నట్టుగా ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు పక్కనే కూర్చుని ఆయన ఇసునకారు ఎత్తు అలాగ ఆయన ధ్యానంలో చెప్పండి ఆయన లీనమైపోయిన తర్వాత ఈయన మెల్లగా బయటికి వెళ్ళిపోయి దైవజనుడు వద్దన్నది తన గురువు గారు వద్దన్న తనం చేయటానికి అతను ప్రయత్నం చేశాడు. ఆదాము దేవుడు చెప్పింది దేవుడు చెప్పింది ఆదాము ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమించినందువల్లే కదా పాపం ప్రవేశించింది. ఆదాము చెప్పింది అవ్వ పక్కన చెవిని పెట్టడం వల్లే కదా ఆ సఫ మాట మోసంలో పడిపోయింది. దారి తప్పిపోవటం అనేది విశ్వాసంలో ఎక్కడ జరిగిందంటే గెహాజీ చేసిన పొరపాటు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులను అనుసరించి కరెక్ట్గా ఉంటే బిడ్డలు శోధనలు రావు. దైవజనులను అనుసరించి కరెక్ట్గా విశ్వాసం ఉంటే విశ్వాసుల శోధన రాదు. కానీ ఆ శోధన రావటానికి కారణం ఏంటంటే దైవచిత్తానికి వ్యతిరేకంగా ఉండటం వల్ల. అక్కడ చేస్తున్నాడు ఎలీషా. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎప్పుడైతే ఎలీషా ప్రార్థనలో ధ్యానంలో ఉన్నప్పుడు చూడండి, ప్రార్థన వేరు ధ్యానం వేరు. ప్రార్థన కని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని తపస్సు అంటారు. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత మౌనంగా అలా లీనమైపోతాడు. ఇంకా అలా లీనమైపోయి అలా మౌనంగా కనిపెడుతున్న సందర్భంలో ఇతను అనుకున్నాడు అలా కొన్నాడు ధ్యానం చేత నిద్రపోతున్నాడు కదా అని ఇతను భావించాడు. ఈయన వెళ్ళిపోయి ఈ వద్దన్నది ఆయన పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ నయమని వెళ్ళిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోయి నాకు బంగారం కావాలంటాడు. ఆశించి తెచ్చుకుంటాడు. ఆయన మీకు కథ తెలుసు కానీ జ్ఞాపకం చేస్తున్నాను అంతే. తెచ్చుకుంటాడు. తెచ్చుకుని ఏం చేస్తాడు? లోపల జాగ్రత్త పెట్టేసుకుని ఏమి ఎరనట్టుగా వచ్చి ఎలీషా దగ్గర పక్కన నిలబడతాడు. వచ్చి నిలబడి మళ్ళీ ఏం చేస్తాడు? మెల్లగా ఇసునకారు వేస్తుంటుంటాడు దగ్గర కూర్చుని. అంతలోకి ఎలీషా కళ్ళు తెరిచాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? ఏమంటున్నాడు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళావు? ఏమంటున్నాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను కదా అంటాడు. ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు? చెప్పాలండి, ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు? దైవజనుడితోటే. నీ దాసుడైన నేను ఎక్కడికి, ఒక మాట అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు ఆయన ఏమంటాడు మళ్ళీని? అప్పుడు ఎలీషా వాడితో ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి మనస్సు? నేను ఇక్కడే ఉన్నాను కానీ నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు తోటు నేను కూడా వచ్చేసాను. ఆ మనుషుడిని ఎదుర్కొన్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ మనుషుడి దగ్గర తీసుకున్నటువంటి వెండి నువ్వు తీసుకొచ్చి ఇంటూ దాచుకున్న తర్వాత, వస్త్రాలు దాచుకున్న తర్వాత వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడే ఉన్నాను. ఇది సమయమా? ఇది సమయమా చెప్పండి అని అంటున్నాడు అక్కడ ఆయన. ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇది సమయం కాదు, ఇది సమయం కాదు. నీ కొరకు నువ్వు సంపాదించుకోవడానికి సమయం కాదు. దేవుని చిత్తము నెరవేర్చే సమయం ఇది.
దేవుని చిత్తము కనుగొనే సమయం, దేవుని కొరకు సమర్పించుకునే సమయం ఇది. మన కోసం మనం ఆలోచించకూడదు. దేవా, మనం ప్రార్థన దావీదు అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఎంత మనం భక్తి చేస్తున్నామో అంతగా శోధకుడు పరీక్ష పెడుతుంటాడు. ఎంతగా పరీక్ష పెడుతుంటాడంటే, ఏడు మీ దేవుడు, ఏం చేశాడు మీ దేవుడు అనేటువంటి విమర్శన చేసేటువంటి పరిస్థితులు కల్పించాలని ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి పరిస్థితులు మనకు ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే, దాన్ని ఎదుర్కొనే శక్తి పొందుకోవాలంటే, మీరు ఆ శోధనలో పడకుండా ఉండాలంటే మెలుగుగుండి ప్రార్థన చేయండి అంటాడు ఆయన. మీరు మెలుగుగానే ఉండాలి, అనగా విశ్వాసములో ఉండాలి, మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏం చేశాడు, పక్కనే దైవజనుడి దగ్గర నుంచి ఉన్నాడు కానీ, మెలుగుగానే ఉన్నాడు కానీ ఏమైపోయాడు, విశ్వాసములో తప్పిపోయాడు. దైవజనుడి దగ్గర ఉన్నటువంటి నిరీక్షణలో తప్పిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, చెప్పండి, తన దైవజనుడు వద్దన్న దాన్ని తను సంపాదించాలనే ఆలోచనలకు వెళ్ళాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాము, దేవుడు వద్దన్న దాన్ని చేయటం వల్ల శాపం వస్తుంది. దేవుడు చేయమన్న పని చేయలేకపోవటం వల్ల ఆశీర్వాదం పోతుంది. అందుచేతను మనం ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థనలు కనిపెట్టవలసింది ఏంటి అంటే, నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయి, అది నేను చేస్తాను ప్రభువా, నీకు ఇష్టం లేనిది నేనేమీ చేయను. దేవుని కొరకు మనం చేసుకోవాల్సిన తీర్మానం, ఆ తీర్మానం మనకు రావాలనే ఉద్దేశంతో, ఆ నిరీక్షణ మనకు రావాలనే ఉద్దేశంతో మన విశ్వాసం చూడండి, మల్లెపూ తోట అంటే వేస్తారనుకోండి, అది వేసిన తర్వాత చిగురుతుంది, చిగురిన తర్వాత మొగ్గలు వస్తాయి, మొగ్గలు వచ్చిన తర్వాత అది వికసించేటప్పటికి అందులో నుంచి పరిమళమైన వాసన వస్తుంది. అంతవరకు వాసన రాదు, అంతవరకు నలిపితే పసరే వస్తుంది, దాన్ని చూసినప్పుడు పసర కంపే వస్తుంది. మల్లెపువ్వు వికసించినప్పుడు పరిమళ వాసన వచ్చినట్లుగా క్రైస్తవ జీవితంలో సమర్పణ అనేది మనకు ఉండాలి, పిలుపు అనేది మనకు ఉండాలి. ఆ పిలుపు తర్వాత దేవుని స్వర సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలనేటువంటి తలంపు ఉండాలి. ఆ పరిశుద్ధతలో మనం జీవించినప్పుడే పరిశుద్ధ ఆత్మ అభిషేకం పొందుకున్నప్పుడు అప్పుడు ఆత్మ సంబంధమైన నియమములో ఆత్మ సంబంధమైన వరాలు మనం పొందగలిగిన అనుభవంలోకి మనం రాగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అది ఎలీషా దగ్గర మనం నేర్చుకోవాలి. అందుచేతను చెప్పండి, దేవుడు ఏదైనా మనకి ఇవ్వగలడు. నాకు దేవుడు ఒకసారి మాట్లాడాడు, ఆనంద్, నువ్వు మనుషులు ముఖంగా చూడొద్దు కానీ నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, మా తమ్ముని అడగండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను దేవుడి మీద ఆధారపడ్డాను. నేను నా సొమ్ముని ఖర్చు పెడతానే తప్ప ఒకరి గురించి నేను ఆలోచించను. అంటే దేవుడు తప్పనిసరిగా, దేవుడు మనం అడిగింది తప్పనిసరి ఇవ్వగలడు. ఆయనకంటే శ్రీమంతుడు, ఆయనకంటే ఐశ్వర్యంతుడు, ఆయనకంటే గొప్ప ఎవరు కూడా లేరు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏదైనా ఆయన ఒక ఇవ్వగలిగి ఉంటే కొన్ని ఇరుకు మనం చూపించాడు, ఆ ఇరుకులోని విశాలత కలిగిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలండి, నమ్మకంగా మనం ఉండడం నేర్చుకోవాలి. అంచేత దేవుడైన యెహోవా సూర్యుడును ఖేడమని ఉన్నాడు. 84వ కీర్తనలో ఉంటుందండి, దేవుడైన యెహోవా సూర్యుడును ఖేడమని ఉన్నాడు, ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించును. ఇంకొక మాట ఉంది, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. తమ్ముడు యథార్థంగా సేవ చేస్తున్నారు కనుక దేవుడి మేలైనా చేస్తారు. దేవుని బిడ్డలు యథార్థంగా ఉండేకొలది దేవుని కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఒక రోజు ఒక సంగతి జరిగింది నాకు జీవితంలో. నీ ఊరిచ్చినట్టు కొత్త
అప్పుడు ఇంకా సేవా పరిచర్యలు ఏం జరగట్లేదు. నేను వైద్యం చేస్తూ ఉన్నాను. వైద్యం చేస్తున్న సందర్భంలో అయినా చాలా పట్టుదల ఉపవాసాలు ఉండేవాళ్ళు. ఓ రోజు శుక్రవారం నాడు పూర్తిగా ఉపవాసం ఉండి ఒక ప్రత్యేకమైన స్థలంలో ప్రార్థన చేస్తున్నాను వెళ్ళి ఒంటరిగా. ఈ లోపల ఓ పేషెంట్ అంతకుముందు ఒక పురుడిగా చేస్తున్నాను, డెలివరీ కేసు. అమ్మాయి నెలలు నిండిపోయినాయి, ఇంక డెలివరీ వచ్చి టైలో ఉన్నారు. నేనైతే అక్కడికి వెళ్ళాలి, ఈ లోపల ఉపవాసంలో ఉన్నాను. రోజు ఆ అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి. వాళ్ళు వచ్చారు, 2-3 సార్లు తిరిగారు. ఈ అడ్రస్ దొరకలేదు వాళ్ళకి. ప్రత్యేకమైన ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఒంటరిగా ప్రార్థన చేస్తేనే దేవుడు అంత కార్యం చేశాడంటే, ఇంతమంది ప్రార్థన చేస్తే అంత కార్యం చేస్తాడని చెప్పడానికి మాట చెబుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం జరిగిందో తెలుసా? ఈ లోపల చూశారు వాళ్ళు వెళ్ళిపోయారు. అంత ప్రార్థన ముగించుకొని వచ్చాను. మళ్ళీ ఎవరో వచ్చారండి పురుటి కేసు అంటే, పాపం వాళ్ళు కంగారు పడుతున్నారని సైకిల్ తీసుకుని స్పీడ్గా తొక్కుంటూ వెళ్ళానండి 2 కిలోమీటర్లు. అంతలోకి 2 కవల పిల్లలు పుట్టేశారు. పుట్టి ఏమైపోయారంటే వాళ్ళు ప్రాణం లేదండి. వాళ్ళిద్దరు కూడా కింద పాడేసి ఉంచారు. గొల్లుమని ఎడుతున్నారు జనం అందరూ కూడా. వెళ్తుండగానే ఆవిడ అన్నది, బాబు ఎంతైనా కష్టపడ్డావు, ఇంతవరకు వైద్యం చేసావు, నేనున్నానమ్మా, నీకేం పర్లేదని హామీ ఇచ్చావు, కానీ మా అదృష్టం బాగోలేదు. కానీ అసలైన సమయంలో మీరు లేరు ఇక్కడ. నాకు నీవు గనక ఒక్క 5 నిమిషాల ముందుంటే ఈ బిడ్డలు 2 కూడా బతుకుతురు బాబు. ఈ బిడ్డలు చచ్చిపోవడానికి కారణం నువ్వు లేకపోవటం వల్ల ఈ బిడ్డలు చచ్చిపోయారు. నువ్వంటే ఈ బిడ్డలు చచ్చిపోరు. కానీ నా పేరు నీకు రాలేదు, అదృష్టం మాకు లేదు. కానీ ఏం అనలేదండి ఆవిడ. ఆ మాట అనేటప్పటికీ నేను ఒక వాక్యం చదువుతూ ఉపవాసంలో ఎముకల గురించి హెజ్కేల్ గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు హెజ్కేల్ తోటి. ఆ వాక్యం చదువుతూ అలా జ్ఞానం చేస్తూ ఉన్నాను. ఆ జ్ఞాపకం వచ్చింది సడన్గా. ప్రభువా, నిజమే, నేను నీ ఉపవాసంలో ఇక్కడ ఉన్నాను. నేను ఒక్క నిమిషం కనుక ముందు 5 నిమిషాల ముందు నా ప్రయత్నం ఏదో చేస్తున్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ నువ్వు లేకపోవటం వల్ల నా బిడ్డ చనిపోయాడు. 2 బిడ్డలు బతకలేదు ప్రభు, బతకలేదు. ఒక్క మాట కూడా నేమనలేదు వాళ్ళు. ఏంటి ప్రభు ఇలా జరిగింది, ఏంటి ప్రభు ఇలా జరిగింది ఆయన మనస్సులో అనుకున్నప్పుడు నాకు ఒక్క మాట జ్ఞాపకం వచ్చింది. ఆ ఉపవాసంలో ఉన్నటువంటి పవర్ ఏంటో అప్పుడు నాకు అర్థమైంది. అక్కడ నాకు తెలియకుండానే నాలో ఒక దేవుని యొక్క ఆత్మ నాలో రావటం వల్ల ఆ బిడ్డలు కింద ఉన్నటువంటి బిడ్డలు 2 చేతితో పట్టుకుని ఇలా ఒక్క ఊపి ఒక మాట అన్నానండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఈ బిడ్డలో ఉన్న జీవము వచ్చును గాక, ఆమేన్. ఒక్క మాట అనేటప్పటికీ ఆ 2 బిడ్డలు బతికారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలండి. మన దేవుడు ఉపవాసం అంటే ఆయనకి జీవము గల దేవుడు, మృతులు సహా బ్రతికించగల శక్తిమంతుడు దేవుడు. దేవుడి స్తోత్రం చెప్పండి. మనం ఏం కోల్పోతున్నాం? ప్రార్థన చేయలేకపోవటం వల్ల. ఆయన కొరకు నమ్మకం ఉన్న వారిని ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. చెప్పండి, మనం నిద్రపోయి లేపలేము, కానీ నిద్రపోయి లేపొచ్చుగా, కానీ నిద్రపోతా నటించమని లేపలేం. నీకు అనుభవం ఉందా? మాట్లాడలేదు. ఏదో మా ప్రశాంత్ని ఏదో ప్రశ్నించానండి. ఏమో చెప్పమ్మా, నీకు అనుభవం ఉందా? నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్రపోతున్నట్టుగా నటించే వాళ్ళని
ఎప్పుడు మా ప్రశాంత్ నిద్రపోతున్న నటింతాడా లేదా? ఏ మనిషి. పోనీ మీకు ఏమన్నా అనుభవం ఉందా? ఉన్నాయి లేండి బాబు, మీకు అన్నీ చెప్పమా అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం చేద్దాం, అవునే కదా? కానీ మన దేవుడు నిద్రించినటువంటి వారిని కూడా బ్రతికించగల శక్తివంతుని దేవుడు. నేను ఒకటే అడిగాను, ప్రభువు నాకు కాదు నాయనా, ఆ బిడ్డలు ఎంతో కష్టపడ్డాను తండ్రి నేను అక్కడ, కానీ ఇలాగవుతుందని నేను అనుకోలేదు. అది నీ నామం మహిమ కలగాలి, అక్కడ కార్యం జరగాలి. ఎందుకు మీకు మాట చెబుతున్నానంటే, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మన వాక్యము ధ్యానించినప్పుడు ఆ వాక్యము మనకేం చేస్తే అదే జీవము. ఆ విశ్వాసం అనేది అక్కడ ఆయన రప్పించేలా చేస్తాడు. ఆ కార్యం చేసినప్పుడే ఒక అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. అప్పుడే మనం దైవ శక్తి మనం సంపాదించుకోగలుగుతాము. అప్పుడు ఆ శక్తి ఏంటో ఎదటి వాళ్ళకి మనం చూపించగల అనుభవం కూడా దేవుడు మనకి ఇస్తాడు. అటువంటి కృప, అటువంటి వరం అనేది ఈ ఉపవాస ప్రార్థనలో మీరు పొందుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. పట్టుదల పట్టాలి. ఇప్పుడు ఇవి 4 రోజులు ఉపవాసం ఉండేవి కాదు, మీకు ఎప్పుడు ప్రేరేపణ వస్తుందో అప్పుడు ప్రార్థనలో ఉపవాసం ఉండి, ప్రభువా ఉపవాస దీక్ష వల్ల మాకు కావాల్సిన శక్తి ఏంటో మాకు దయచేయండి, మాతో మీరు ఉండండి, మాతో మరి మాట్లాడండి, మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. సంఘం కొరకు, మీ కుటుంబాల కొరకు, అందరి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అంచేతనే దైవజనులు ఎప్పుడు కూడా సంఘం బలపడాలని, సంఘ బిడ్డలు చాలా ఆత్మీయంగా ఎదగాలని ఎందుకు ఉపవాస కూటాలు పెడతారంటే మన మేలు కోరి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకని భక్తుడు అంటాడు, దేశమ్మ భయపడకు, నీ దేవుడు క్రియ చెయ్యును. దేశమ్మ భయపడకు, నీ దేవుడు క్రియ చెయ్యును. దేశపు క్షేమము మేలుల నీచును, దాసుల ప్రార్థన చే. దేశపు క్షేమము మేలుల నీచును, దాసుల ప్రార్థన చే. కృపచే నన్ను ఆవరించు దైవ కృపచే, ప్రభువు నందు సంతోషించెదను, కనుగొంటి నీ కృపను. ప్రభువు నందు సంతోషించెదను, కనుగొంటి నీ కృపను. ఉత్తమ హృదయముతో ఈ సేవను చేయుదము. ఆమేన్. ఉత్తమ హృదయముతో ఈ సేవను చేయుదము. పవిత్రమైన దైవ సభగా వేగమే చేరెదము. పవిత్రమైన దైవ సభగా వేగమే చేరెదము. కృపచే నన్ను ఆవరించు దైవ కృపచే, ప్రభువు నందు సంతోషించెదను, కనుగొంటి నీ కృపను. ప్రభువు నందు సంతోషించెదను, కనుగొంటి నీ కృపను. హల్లెలూయా. ప్రభునందు సంతోషించడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆ కృప అనేది మనం వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది కృప? దేవుని సన్నిధిలో ఉంది. ప్రభునందు ఆనందించడం నేర్చుకోవాలి. అందుకనే దైవభక్తుడు అంటాడు, ఆనందించండి, మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఆనందించండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభునందు ఆనందించాలి. ఓ రోజు బాబుజీ గారని కాకినాడలో ఒక ఆయన ఉన్నాడు. నా మాటలు ముగించి టైం అయింది. నేను గానియేల్ గారని ఒక ఆయన ఉండి అక్కడ
ఆయనకి ఎస్టీడీ బూత్ ఉండేది, అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఏదో పని మీద మాట్లాడుతుండే అంతలోకి ఆయన వచ్చి, మీరు పాస్టర్ గారండి అన్నాడు. అవును అని ఆయన చెప్పాడు. పాస్టర్ గారండి అని. పలానా పరమజ్యోతి గారు నాన్నగారండి అని. ఒక్కసారి మా ఇంటికి వస్తారా అన్నారు. ఎందుకండి అని. ఒకసారి రండి బాబు, ఒకసారి రండి బాబు, నా మాట రండి. మా పిల్ల కొంచెం విరక్తి చెందుకుంది. ఆమె మనసులో చాలా వేదనతో దుఃఖంలో ఉంది. తలుపు కూడా తీయమంటే తలుపు తీయట్లు, లోపల తలుపులు బంద్ చేసి లోపలే ఉంది. మా ఎవరి మాట వింటలేదు. రండి బాబు, ఒకసారి రండి బాబు అని చెప్పిస్తాను. సరే అండి, బయలుదేరి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అమ్మ ఒకసారి మీరు బయటకు రాగలరా అంటే ఎవరి మాట వినలేదండి. మా ప్రార్థన చేయండి బాబు, మరి ఏంటి పరిస్థితి, మా అమ్మాయి మా మాట వినటం లేదు, ఏంటో అర్థం కావట్లేదు, అమ్మాయి మనసు విరక్తి చేసుకుంది, ఎందుకు బతకాలని అడుగుతుందండి బాబు, ఏమైపోతుందని భయం వేస్తుందని చెప్పిస్తాను. సరే చిన్న ప్రార్థన చేత మోకరించినప్పుడు ప్రార్థన చేయటం మానేసి నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్న పాట ఎత్తుకున్నాను. నాకు ఒక అలవాటు, దేవుడిచ్చిన ప్రేరేపణతో వెళ్ళిపోతా. ఆ సదాస్తుతిని తను పాట పాడుతున్నప్పటికీ ఆ పాట విందండి. ఆ పాట విన్న తర్వాత మా అమ్మగారు పాట ఒకటి పాడి కొన్ని మాటలు చెబుతున్నాను అక్కడితోటి. తలుపు తెరిచి కూర్చుంది, బయటకు వచ్చిందండి. అయ్యా, నేను ఈ రోజుని చచ్చిపోవాలని మనసులో అనుకున్నాను. ఈరోజు మా నాన్నగారు మిమ్మల్ని తీసుకొచ్చారు, నా ప్రాబ్లం మీద నా పరిస్థితి అని చెప్పేసి సూటిగా చెప్పినప్పుడు ఆవిడకి దైవజనుడికి ఒక మాట ఇచ్చాను నేను. అమ్మా, నువ్వు భయపడొద్దు, నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. నీకు యోగ్యుడైనటువంటి ఒక మంచి భర్తను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, కార్యం చేస్తాడు దేవుడు అని చెప్పేసి మాట ఇచ్చినప్పటికీ ఆ మాట ప్రకారంగా కొద్ది రోజులు పోయిన తర్వాత ఒక చక్కగా ఒక వ్యక్తితో పరిచయం అయింది, వచ్చాడు, వివాహం అయింది. చక్కగా మరి మా మనవళ్ళంటి బిడ్డ పుట్టాడు వాళ్ళకి. దేవుని స్తోత్రం చేద్దాం. ఎందుకని ఎందుకు చెబుతున్నానంటే, మళ్ళీ మొన్న మా మనవడు నేను అక్కడికి వెళ్తే దశలు అయ్యారు వాళ్ళు. అయ్యా, ఆ రోజునప్పుడు వచ్చారు, ఈ రోజున కుమార్ గారు మిమ్మల్ని మేము చూడగలిగాము, మిమ్మల్ని దర్శించాలన్న ఆలోచన నాకు ఉంది, కానీ మళ్ళీ ఈ అవకాశం మాకు దొరికిందని చెప్పేసి కొన్ని మాటలు జరిగాయి. ఎందుకు మీకు చెబుతున్నానంటే, మన దేవునికి కష్టకాల రక్షకుడు ఆయన. శోధనలు అనేది ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి, సమస్యలు అనేది ఎప్పుడూ ఉంటాయి. కానీ ఏది సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులు చేసే ప్రార్థన విశ్వాస ప్రమాణం ఏదైతే ఉందో, ఆ బిడ్డలు శోధనలో పడిపోకుండా శోధనలో పడగొట్టని సాతాను ప్రయత్నం చేసినా దేవుడు తప్పనిసరిగా వారికి తగిన సహకారం ఇచ్చి రక్షించగల శక్తి మన దేవునికి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అటువంటి గొప్ప కృప దేవాది దేవుడు ఈరోజు ఉపవాస ప్రార్థనలు ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా దేవుడు దయచేయును గాక. నన్ను పిలిచి మరి నేను ఇంతవరకు నేను ఎవరి చేత సన్మానం చేయించుకోలేదు, కానీ చాలా మా తమ్ముడు అనగా మా జీవన్ గారు చాలా బలవంతంగా ఊహించలేనంతగా మరి ఏమన్నాలో నాకు తెలియదు, కానీ ఇంకా దేవస్థాతం చెప్పండి ఒకసారి మరి ఈ సన్మానం చేయడం జరిగింది. కానీ సన్మానం చేసిన తర్వాత మీరు నా కోసం చాలా బలంగా ప్రార్థన చేయాలి. ఇంకెక్కడి నుంచి ఏమని చేస్తారు? ఇంకా చాలా పనులు ఉన్నాయి నాకు. ఇంకా కార్యాలు చేసే విధంగా అని ప్రార్థన చేయండి. మీరు అందరూ బాగా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా కొన్ని ఉన్నాయి పనులు అన్నీ ఉన్నాయి. మా తమ్ముడితో చాలా సంగతులు చెప్పాలనుకున్నాను నేను, కానీ ఇంకా టైం ఉంటుంది చెప్తాను అనుకోండి. వ్యక్తిగతంగా చెప్పి సమస్యలు కూడా ఉన్నాయి, కొన్ని చెప్పాలా. దేవుని స్తోత్రం చేద్దాం. ఏదేమైనప్పటికీ ఆయనైనా మీరైనా మరెవరైనప్పుడు కూడా ఉపవాస ప్రార్థన చాలా అవసరం.
దేవునితో సహవాసం చాలా అవసరం. దేవుడు తలుచుకున్నాడంటే ఆయన ఏ కార్యమైనా చేయక మానడు, ఏదైనా చేయగలడు. అటువంటి శక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు కనుక మనం ధన్యులం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ ధన్యత అనేది ఎవరు పొందుకోగలిగారు అంటే ఎలీషా అనుభవం మనకు రావాలి. చెప్పండి, గెహాజీ అనుభవం ఏరైపోయింది, గెహాజీ అనుభవం ఏరైపోయింది. కానీ గెహాజీని పక్కన పెట్టాం. కానీ తర్వాత గెహాజీలో మంచి గుణం ఒకటి ఉంది. ఆ గుణం అనేది చెప్పండి, ఆ తర్వాత ఈ దైవజనులను గొప్పతనాన్ని మాత్రం గుండెల్లో పెట్టుకున్నాడు. అది మాట నేను తప్పు చేసినా, ఆయన మాట వెనక నష్టపోయినా, ఆయనతో సాటైన వారు ఎవరూ లేరు అనేటువంటి భావన కలిగి ఉన్నాడు. మనం ఏ సందర్భంలో ఉన్నప్పటికీ కూడా విశ్వాసులైన వాళ్ళు చిన్న పొరపాట్లు ఉన్నా దైవజనులు మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. చెప్పండి, దైవజనుని యొక్క విశ్వాసాన్ని, దైవజనుని యొక్క పరిశుద్ధతను మనం మర్చిపోకూడదు. దేవుని కొరకు చాలా నమ్మకంగా కనిపెట్టాలి. ఆ గౌరవం ఏంటో, ఆ యొక్క మన్నన ఏంటో, ఆ యొక్క అభిమానం ఏంటో అది గుండెలో ఇముడ్చుకోవాలి, దాన్ని విడిచిపెట్టకూడదండి. ఈ రోజుల్లో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే దైవజనుని నిర్లక్ష్యం చేసి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. కానీ దైవజనుని గౌరవించి, దేవుని ప్రార్థించి, దేవుని అభిషేకాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి గొప్ప కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు నా తండ్రి, ఈరోజు మరొకసారి నాయన నేను చెప్పాలనేటువంటి మాటలు కాదు, కానీ చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పటికీ నీ కుమారుడు జీవన్ కుమార్ ప్రేరేపణను బట్టి, అతను కొన్ని ఆసక్తిని బట్టి ఈ సమయంలో తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా ఆత్మీయ బిడ్డలను మరొకసారి, ఆత్మీయ బంధుత్వాన్ని మరొకసారి నాయన ప్రత్యక్షపరిచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఈ భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నాయన ఎలీషా లాంటి గొప్ప దైవజనుని ఉన్నటువంటి ఆసక్తి, భక్తి, ఆ సమర్పణ బిడ్డలకి మీరు దయచేయండి. అలాగే ఎలీషా మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఆనాడు ఉన్నటువంటి శిష్యులకి ఎటువంటి గురి కలిగి ఉన్నారో ఆ ఆసక్తి అనేది కూడా ఇక్కడ ఉన్న విశ్వాసులకు దయచేయండి. మీరు ఆఖరి కాలంలో మీ ఎందుకు సద్భావం కలిగి మీ చిత్తము పరిపూర్ణంగా నెరవేర్చగా దైవ బిడ్డలుగా, దైవ సేవకులుగా జీవించగల యోగ్యత మీరు మాకు దయచేయండి. ఉన్నతమైన కృపలో నన్ను, మా బిడ్డలను అందరూ నడిపించి మీరు మహిమ పొందమని నాయన ఆత్మీయ తండ్రిగా నన్ను ప్రేమించి నీ కుమారుడు ద్వారా నాకు ఇక్కడ సన్మానించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి నాయన, ఒకవేళ నా తండ్రి మీరు రాబోతున్న కాలంలో మరింకా చిత్తం నెరవేర్చడానికి కావాల్సిన ఆయుష్, ఆరోగ్యం, ఆదరణ నీ కృపలో మాకు సమృద్ధిగా దయచేయగల శక్తిమంతుడు దేవుడు నీవే నా ప్రభువు. ఈ సమయంలో ప్రభువు నా తండ్రి నాయన ఇంకా జరగబోతున్న ఉపవాస ప్రార్థనలు ఘనంగా జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా ప్రీతమ రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సమయంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలను దేవుడు మనకు అనుగ్రహించారు. ఇంతటితో ఈ యొక్క ప్రార్థన ముగిసింది. అయితే ఇంకా ఆశీర్వాదం ఇవ్వలేదు. ఉపవాసం యొక్క భావం ఏంటి అనేటువంటిది చూచినప్పుడు అంటే ఉపేక్షించుకోవడం, పా అనగా పరీక్షించుకోవడం, వా అనగా వాక్యముతో నిండిపోవటం, నింపబడటం, వాక్యముతో నింపబడటం. ఇంకేమున్నాయి? సా అనగా సహవాసములో నిలిచి ఉండడం, మూ అనగా ముందుకు సాగిపోవడం. ఉపేక్షించుకొని నీకు ఏదైతే ఇష్టమో తినే తిండి విషయంలో కానీ, చేసే పనుల విషయంలో కానీ దేవుని కోసం పెంటగా ఎంచుకోవాలి. అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించటం